2 విధాలుగా చూడొచ్చు. ఎలా అంటే గివర్స్ అండ్ టేకర్స్. ఫస్ట్ నా ఎగ్జాంపుల్ చెప్తా. నేనున్నాను ఒక మనిషిని. నాకు ప్రేమ కావాలి జీవితంలో. ఎట్ ద సేమ్ టైమ్ నాకు ఇంకొకరికి ప్రేమించే కెపాసిటీ కూడా ఉంటుంది. సో మనకేంటంటే ప్రతి ప్రాణికి ఇచ్చే గుణం ఉంటుంది, తీసుకునే అవసరం ఉంటుంది. ఈ రెండిటిని మనం ధ్యాసలో పెట్టుకోవాలి. 10 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10 మందిలో ప్రతి ఒక్కరు ఇచ్చే గుణం ఉందనుకోండి, అడగాల్సిన అవసరం పడదు. కానీ ఇప్పుడున్న సొసైటీలో మనం అందరం అడుక్కునే దగ్గరకు వచ్చాం. నాకేంటి అనే పాయింట్‌కి వచ్చాం. ప్రతి ఒక్కడు అడుక్కుంటున్నాడనుకోండి, మనం ఇవ్వగలం అనే కెపాసిటీని మర్చిపోయి ఓన్లీ అడుక్కుంటున్నాం, తీసుకుంటున్నాం అనుకోండి, ఇవ్వగలిగే వాళ్ళు కరువైనప్పుడు అందరం డిఫెన్స్‌లోకెళ్ళిపోతాం. నేను సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేదు, మీరు నాకు దూరం ఉండండి అనే పాయింట్‌కొచ్చేసినాం. ప్రతి ఒక్క మనిషి డిఫెన్స్‌లోకెళ్ళిపోతే మనం ఒకరికొకరు శత్రువులం తయారవుతాం. మనమందరం సొసైటీ లాగా కలిసిమెలిసి ఎగ్జిస్ట్ అయ్యి బాగుపడాలి, ఇవాల్వ్ అవ్వాలి అంటే మనకి ఇవ్వడం రావాలి. తీసుకోవడం ఒక్కటే నేర్చుకుంటుంది ఈ సొసైటీ. మనం అనుకుంటున్నాం మనం ఎవల్యూషన్ అవుతున్నామని. కానీ ఎవల్యూషన్ అంటే ఓన్లీ టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ ఏఐ వస్తుంది. రేపు ఫ్యూచర్‌లో మనం స్లేవ్స్ అవుతామా ఏఐకి? కాదు గదా! మనం టెక్నాలజీని వాడుకోవాలి. అంటే మనం హ్యూమన్ ఎవల్యూషన్ అవ్వాలి. మ్యూటేట్ అవ్వద్దు, అంతరించిపోవద్దు అంటే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎంపథీ ఈ 2 మాత్రమే హ్యుమానిటీని సేవ్ చేసే